పాడుతున్నా పద పద. అమ్మా 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 డాక్టర్ అమ్మా 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 నాన్న అమ్మకి ఎలా ఉంది నాన్న అమ్మ ఎక్కడుంది నాన్న మామయ్య గారు అత్తయ్య గారు ఎలా ఉన్నారు విషయం తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్మండి నాన్న నేను అర్జెంటుగా అమ్మ చూడాలి నాన్న కృష్ణ కృష్ణ లోపల ట్రీట్మెంట్ జరుగుతుందిరా నేను వెళ్తాను మా అమ్మని నేను చూడాలి నన్ను వదలండి మా అమ్మని చూడాలి అమ్మా నీ కొడుకు వచ్చాడమ్మా మా అమ్మ చూడాలి సైలెంట్ గా ఉండండి పేషెంట్స్ డిస్టర్బ్ అవుతారు మా అమ్మ కోసం నా ప్రాణాలైనా ఇస్తాను ఏంటి వీడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు తెలుసు కదా సైలెంట్గా ఉండు నాన్న ఎంత ఖర్చైనా పర్వాలేదు అమ్మ మనకి దక్కాలి అవసరమైతే ఫారెన్ కి తీసుకెళ్ళైనా మన ఆస్తి మొత్తం తాకట్టు పెట్టైనా ముక్కు పొడక అమ్మైనా మా అమ్మని కాపాడుకుందాం నాన్న కాపాడుకుందాం అత్తయ్య గారు మా అమ్మని చూసుకుంటున్నాను దైవంగా భావిస్తున్నాను ఇలాంటి పరిస్థితులు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది మామయ్య గారు అయ్యో నిహారిక ఊరుకో నిహా ఊరుకో కష్టాలు మనలాంటి మంచి వాళ్ళకే వస్తాయి ఇంకెవ్వరికి రావు ఊరుకో నిహారిక మనలాంటి మంచి వాళ్ళు అసలు ఏడకూడదు నీకు చెప్తున్నా నాకు ఏడుపు వచ్చేస్తుంది నాన్న ఇంతకీ డాక్టర్ ఏమన్నారు నాన్న అప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు బావా అమ్మకి ఇంత జరుగుతోంటే మన శ్రీకర్ వాళ్ళు కనిపించడం లేదండి బావా వాళ్ళ ఇంట్లో లేరు ఫోన్ చేస్తే కలవటం లేదు ఎక్కడికి వెళ్ళారో ఏంటో వీళ్ళెక్కడికి వెళ్ళినట్టు ఏదో జరుగుతుంది అక్షయ 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 బావా వెళ్ళు అవని అక్షయ
అక్షయ్ని కిడ్నాప్ చేసింది వీళ్ళే. రై అక్షయ్ ఏద్రా, మా అక్షయ్ని ఎందుకు కిడ్నాప్ చేశారా? మాకేం తెలీదు. ఏయ్ మీరు చెప్పండి. మా పాపని ఎక్కడ పిక్ చేసుకున్నారో, ఎక్కడ మీ కార్ ఆగిందో అంతా సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసాము. మర్యాదగా చెప్పండ్రా. మాకేం తెలీదు. తెలీదు? తెలీదు. బావా నీ స్టైల్లోనే అడుగు బావా, నిజం బయటపడుతుంది. రై రేయ్! ఏయ్! బావా! చెప్పు చెప్తాను చెప్తాను చెప్పు చెప్తాను. చెప్తానమ్మా. చెప్పండి. కొట్టుకు చెప్పు. లే లేరా లే. పాపని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటే పారిపోయి ఫారెస్ట్లోకి వచ్చేసింది. పారిపోతూ పారిపోతూ పడిపోయి స్పృహ కోల్పోయింది. ఆ సమయంలో ఎత్తుకుపోదామని దగ్గరికి వెళ్తుండగా ఆ పాపని కాపాడడానికి పెద్ద పుల్లొచ్చింది సార్. మమ్మల్ని చంపడానికి మా మీదకొచ్చింది. కొద్ది దూరం వెంబడించింది. దాని చేతిలో మేం బలైపోయామని డిసైడ్ అయిపోయాం. ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెడుతుండగా మీరు కనిపించారు. ఇదే సార్ జరిగింది. పాప అటువైపు ఉంది సార్, మీరు కూడా పారిపోండి సార్, లేదంటే మీకు కూడా ప్రమాదం సార్. మా పాపను వదిలి మేమెందుకు వెళ్ళిపోతాం రా? ఛీ! దున్నపోతుల్లా ఉన్నారు. ఏదైనా పని చేసుకుని బతకొచ్చు కదా, కిడ్నాప్ లేంట్రా. వీళ్ళని పోలీసులకు అప్పగిస్తే వాళ్లే చూసుకుంటారు. ఏయ్, పదరా. రై, రై. బావా 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 ముందు అక్షయ్ దగ్గరికి వెళ్దాం పద. రా అక్షయ 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 ముందు మనం ఫారెస్ట్ నుంచి బయటపడదాం. బాగా భయపడినట్టుంది. కాన్షియస్ లోకి రాకపోతే హాస్పిటల్ కి తీసుకుని వెళ్దాం. సరే. ఎత్తుకో బావా. పద బావా. అక్షయ్ 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 లేమ్మా. అవని ఆ వాటర్ అందుకో. తీసుకో బావా. అక్షయ్ అక్షయ అక్షయ్ లేమ్మా. భవానీ మీరా?
లేమ్మా. అమ్మా ముందు మంచినీళ్ళు తాగు. అమ్మా తాగమ్మా. మీరిక్కడున్నారేంటి? నువ్వు డాబా దగ్గర బస్సు మిస్ అయ్యావని తెలిసింది. వెంటనే మీ తాతయ్య దగ్గరికి వెళ్ళాం. నువ్వు దీక్ష ఎందుకు తీసుకున్నావో అక్కడ నిజం తెలుసుకున్నావు. మీ అమ్మ ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం జరగకూడదని దీక్షను తీసుకుని తను ప్రమాదంలో చిక్కుకుందన్నమాట. నీ గురించి పూజారి గారు చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయాము. ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని ఇంతకాలం ఎలా దాచుకుంది అనుకున్నాము. నీ దగ్గర నుంచి కమ్యూనికేషన్ లేకపోయేసరికి వెంటనే బయలుదేరాం. దారిలో నీ గురించి తెలుసుకున్నాం. నా గురించి బాగానే ఎంక్వైరీ చేసుకుని వచ్చారు. నిన్ను చూసే వరకు మాకు మనశ్శాంతి అనేదే లేదు. నీకు జరగరాందేదనే జరిగితే మేము జీవితాంతం బాధపడాలి. నేను అమ్మవారి మాలలో ఉన్నాను కాబట్టి ఇలాంటి అడ్డంకులు ఎన్నొచ్చినా నేను అమ్మవారి దగ్గరకు ఎలాగైనా చేరుకుంటాను. ఆ అమ్మవారే మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చేలా చేసింది. అంటే మేము నీ గురించి రావడం కూడా ఆ దేవత మహిమే అంటావా? అంతే కదా భవానీ, ఆ తల్లి లీలలు ఇలాగే ఉంటాయి. మీరు నన్ను గుడికి తీసుకువెళ్ళి నా మొక్కు తీర్చుకునేలా చెయ్యండి భవానీ. అది మా బాధ్యతమ్మా. మేము మాత్రం నువ్వీ మాలను అమ్మా నాన్నల కోసమే వేశావు అని అనుకున్నాము. నా అమ్మా నాన్నలు నా ఎదురుగానే ఉన్నారు కదా. మేమా? అవును, కన్న కూతుర్ని వెతుక్కుంటూ వచ్చినట్టు వచ్చారు. మా అమ్మా నాన్నలు దొరికే వరకు మీరే నా అమ్మా నాన్నలు. మీరు నా గురించి ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇప్పటికి సిగ్నల్స్ దొరికినట్టుగా ఉంది. చెప్పండి నాన్న. అసలు బాధ్యత ఉన్న వాడికి ఎక్కడ బలాదులు తిరుగుతున్నాడు? అసలు అవనికైనా బుద్ధుండాలి కదా. ఏమైంది నాన్న? ఏం చెప్పమంటావురా? మీ అమ్మ పరిస్థితి ఏం బాలేదు. హాస్పిటల్లో జాయిన్ చేశాను రా. ఏమైంది మావయ్య? సడన్ గా హెల్త్ ప్రాబ్లం అటాక్ అయింది. డాక్టర్స్ అయితే హోప్ ఇవ్వలేకపోతున్నారు. నాన్న అలా అనకండి. అమ్మకేం కాదు. అమ్మని ఎలాగైనా కాపాడుకోవాలి. ముందు వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కోరన్నా. శ్రీకర్, అసలు మీరేమైపోయారా? నాన్న అసలు ఏం జరిగిందంటే, అక్షయ్ మొక్కు తీర్చుకోవడానికి విజయవాడ బయలుదేరింది. మధ్యలో తనకు కొన్ని హర్డిల్స్ వచ్చాయి. అందుకే మేము అర్జెంటుగా బయలుదేరి రావాల్సి వచ్చింది. మనందరికీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్షయ దీక్ష తీసుకుంది తన అమ్మ నాన్నలు కనిపించడం కోసం కాదంట, అమ్మ ప్రాణగండం నుంచి బయటపడడం కోసం అంట. ఏమంటున్నావురా నువ్వు? అవునన్నా,
అంతా అయిన తరువాత తను చెప్పాలనుకుంది. ముందే చెప్పకూడదనుకుని మనసులో దాచుకుంది. ఎంత మంచి పని చేసిందిరా. ఎంతో నిష్టగా చేసింది కాబట్టి అక్షయ్ని గుడికి తీసుకుని వెళ్ళి ముడుపులు చెల్లించి తీసుకొస్తాం. అమ్మకు అంత మంచి జరుగుతుంది నాన్న. చిన్నోడా, ఇది చాలా చాలా గొప్ప విషయం. అక్షయ్ తల్లి అమ్మోరు తల్లి. ఇక అత్తయ్య ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేనట్టే. శ్రీకర్, మీరు వెనక్కి రావద్దురా. అక్షయ్ని గుడికి తీసుకువెళ్ళి ముడుపు చెల్లించి తీసుకురండి. ఆ దీక్ష మహిమ ఎలా ఉంటుందో చెప్పలేం కదరా. మీరు వెళ్ళండిరా. సరే నాన్న. అక్షయ్ ఇలాంటి పని చేస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయాం. అవని, ఇక బయలుదేరదామా? మేడంకి ఇష్టం లేనట్టుంది సార్. నేను నీకు ముందే చెప్పాను, నాకు నమ్మకం లేదు అన్నాను గాని నీ నమ్మకాన్ని కాదు అనను అని. అవనికి ఎదురైన చేదు అనుభవం వల్ల దైవాన్ని నమ్మకపోవచ్చు గాని నేనైతే నమ్ముతున్నానమ్మా. అక్షయ, నీకింకో విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్ను రక్షించడానికి పులొచ్చిందంట. అవునా? అవునమ్మా. నువ్వు స్పృహ కోల్పోయి పడిపోయి ఉన్నప్పుడు కిడ్నాపర్స్ నిన్ను తీసుకుని వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో పులొచ్చిందంట. అందుకే వాళ్ళు భయపడిపోయి పారిపోయారని మాతో చెప్పారు. అయితే ఆ భవాని ఈ భక్తురాల్ని కాపాడడం కోసం తనే పులిని పంపించుంటుంది. మరీ అమాయకంగా మాట్లాడుకో అక్షయ. ఏం మేడం? అడవి అన్నాక పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు ఉండవా ఏంటి? వాటి నివాస స్థలం ఇది. ఈ మధ్య జంతువులు కూడా జనాల మధ్యకి వచ్చేస్తున్నాయి. పులి రావడం మీ అమ్మవారి ఖాతాలో వేసేయకు. వినేవారికి విడ్డూరంగా ఉంటుంది. అలా అనుకుంటే పులి వలన అక్షయ్కి ప్రమాదం జరగాలి కదా. అలా అయితే ఆ పులి రౌడీలని శిక్షించాలి కదా. మీరు అన్నదాన్ని నేను ఏకీభవిస్తున్నాను మేడం. ధర్మం రక్షించబడుతుంది, అధర్మం శిక్షించబడుతుంది అన్నది నిజమైతే గనక ఆ ఆగంతకులకు శిక్ష పడాలని మీరంటున్నారు. వారు నాలాంటి పిల్లలను అపహరించుకుని పోయే వృత్తివారైతే గతంలో అలాంటి తప్పులు గనక చేసుంటే అమ్మవారు విడిచిపెట్టదు, తప్పకుండా శిక్షిస్తుంది. అది మనం చూస్తే తెలుస్తుంది, చూడకపోతే ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడో వాళ్ళెక్కడో. ఏదైనా ఆధారంతో నమ్మాలి. ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా నమ్మకూడదు. మీరన్న రుజువు కూడా అమ్మవారు కళ్ళ ముందు చూపిస్తుందేమో చూద్దాం. చూద్దాం. ఇక బయలుదేరదాం. మ్.